ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. భారతీయ సనాతన ధర్మంలో పుష్కరాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాపుణ్యకాలంలో నదీ స్నానం, దానం, జపం, తపస్సు చేయడం ద్వారా అపార పుణ్యఫలాలు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన సరస్వతీ నదీ పుష్కరాలలో అంత్య పుష్కరాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నది అంత్య పుష్కరాలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు జరుగుతాయి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుగ్రహం మిథున రాశిని విడిచే సమయానికి వచ్చే చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా నిర్వహించబడతాయి. పుష్కరాల ప్రారంభ రోజుల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో అంత్య పుష్కరాలకు కూడా అంతే పవిత్రత ఉందని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో కొలువుదీరిన గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల సంగమం వద్ద భక్తులు ఈ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గురుడు మిథున రాశిలో ప్రవేశించడంతో ఈ సరస్వతీ పుష్కరాలు వస్తాయి. 2025 మే 15 నుంచి మే 26వ తేదీ వరకు సరస్వతీ పుష్కరాలు జరిగాయి. వీటిని ఆది పుష్కరాలు అంటారు. చివరి 12 రోజులు అంత్య పుష్కరాలని పిలుస్తారు. వీటితో సరస్వతీ నది పుష్కరాలు ముగుస్తాయి. ఈ అంత్య పుష్కరాల సమయంలో ప్రతిరోజు వివిధ హోమాలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య షడక్షరి హోమం, హయగ్రీవ హోమం, మహామృత్యుంజయ హోమం, లఘుచండీ మహాపూర్ణాహుతితో ఈ అంత్య పుష్కరాలు ముగుస్తాయి. సరస్వతీ నది కేవలం జలప్రవాహం మాత్రమే కాదు, అది జ్ఞానానికి, వాక్పటుత్వానికి, విద్యకు ప్రతీక. వేదాల్లో సరస్వతిని వేదమాతగా కొనియాడారు. యా కుందేందు తుషారహార ధవళ అని సరస్వతీదేవిని స్మరించడం ద్వారా మనస్సుకు ప్రశాంతత, బుద్ధికి ప్రకాశం కలుగుతాయని విశ్వాసం. ప్రస్తుతం సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తోందని నమ్మకం. ముఖ్యంగా ప్రయాగ త్రివేణి సంగమంలో గంగా, యమునులతో పాటు సరస్వతి కూడా కలుస్తుందని భక్తుల విశ్వాసం. అంత్య పుష్కరాల్లో చేయవలసిన పుణ్యకార్యాలు పుణ్యస్నానం, పితృతర్పణం, గాయత్రీ మంత్ర జపం, సరస్వతీదేవి ఆరాధన, విద్యార్థులకు పుస్తక దానం, అన్నదానం, జలదానం. ఈ కాలంలో చేసే దాన ధర్మాలు, ఉపవాసాలు, పారాయణలు అనేక రెట్ల ఫలితాన్నిస్తాయని పద్మపురాణం, స్కాందపురాణం చెబుతున్నాయి. అంత్య పుష్కరాల పరమార్థం ఒక ముగింపు మాత్రమే కాదు, అది మన జీవితంలో అజ్ఞానానికి ముగింపు, జ్ఞానానికి ఆరంభం కావాలని సూచించే దివ్య సందేశం. నదిలో చేసే స్నానం శరీరాన్ని పవిత్రం చేస్తే భగవన్నామస్మరణ మనస్సును పవిత్రం చేస్తుంది. సరస్వతీ పుష్కరాలు మనకు తెలియజేసే అసలైన సత్యం జ్ఞానం లేని జీవితం చీకటి, జ్ఞానం ఉన్న జీవితం దివ్య ప్రకాశం అని. ఇవి సరస్వతీ నది అంత్య పుష్కరాల విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.